వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఎస్పీ వైరెడ్డి టీడీపీ పార్టీలో రాజకీయ వేడిని పుట్టించారు. ప్రస్తుత నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని నంద్యాల టీడీపీ అసెంబ్లీ టికెట్ తమకే ఇస్తారని నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎస్పీ వైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అల్లుడు శ్రీధర్ రెడ్డికే టికెట్ అంటూ ఘాటుగా స్పందించారు. తమ కుటుంబానికే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఎంపీ ఎస్పీ వైరెడ్డి మీడియా ముందు స్పష్టం చేశారు. నంద్యాలలో ఎవరూ చేయని పనులు తాము చేస్తున్నామని, కాబట్టి తమకే టికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అసెంబ్లీపై సర్వే చేయిస్తారని, ఆ సర్వేలో తమ పేరు ఖచ్చితంగా వస్తుందని ఎంపీ ఎస్పీ వైరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఇబ్బంది మేలు జరుగుతుంది. ఈ ప్రోగ్రాం నంద్యాల అసెంబ్లీ అంతా శ్రీధర్ రెడ్డి చేసి చేసుకుంటాడు. ఇది మంచి ఆలోచన. వీళ్ళు కంటిన్యూ. థ్యాంక్ యూ. నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు మీరు కోఆపరేట్ చేశారు. ఈసారి ఎలా ఉంటుంది సార్? నంద్యాల ఉంటాడు వీళ్ళు సార్. డౌట్ ఎందుకు సార్? శ్రీధర్ రెడ్డి వీళ్ళ మీద ఎలక్షన్ కంటెస్ట్ సార్. వాట్ సార్ చంద్రబాబు గారు ఇస్తారు. విల్ బి గోయింగ్ టు విన్ ఆల్సో సార్. నోబడీ కెన్ స్టాప్ ఇట్. సరే, జన్మభూమిలో తమకి టికెట్ ఇస్తారు, తమనే గెలిపించాలనేది జన్మభూమిలో ఇప్పుడు జరుగుతున్న జన్మభూమిలో మాకే టికెట్ ఇస్తారు, మమ్మల్ని గెలిపించాలని మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నిన్న చెప్తున్నాను, కొందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎవరి ఆస్పిరేషన్ వాళ్ళది, ఎవరి హోప్ వాళ్ళది. మేము ఇప్పుడు కాదు, స్టాండ్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వీఆర్ వెరీ క్లియర్. వీ వాంట్ కంటెస్ట్, విల్ కంటెస్ట్. తప్పకుండా కంటెస్ట్ చేస్తాము, మాకు టికెట్ వస్తుందని నమ్మకం. ఒకళ్ళు రాకుండా అసలు అట్లాంటి ఆలోచనే లేదు, రాకుంటే అనే ఆలోచనే లేదు. మాకు విశ్వాసం చంద్రబాబు మీద వస్తుంది. మా పాప ఆయన సర్వే చేపిస్తాడు. సర్వేలో మా పేరు ఖచ్చితంగా కూడా చేస్తాడు. నంద్యాలలో ఎవరు చేయలేదు అన్ని పనులు మేము చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ.